सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् अभोगं विश्वदावस्ता चतुष्टुसाङ्गुरं तुषयेवेदं सर्वं यद्भवतं यच्छोभिं सामृत्युष्मेकाः तन्नेनाभिरोहते यथावादस्महिमान् भाव्यादास्पुरुषः अधोश्चेष्टाभूतानि विवाद्यामयस्पार्वत्मेन्नाहयाम्यहम् अतोदिवसाः विरूपाक्षाय नमः ओम तमस्ते नमः ओम यजुर्वेदाय नमः ओम विद्याराय नमः ओम सुरभाय नमः ओम तक्ताय नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकृष्णाय नमः ओम शवाय नमः ओम शर्वाय नमः ओम श्रीराकेशाय नमः ओम श्री भगवते नमः महाघा विद्याप्रवृत्तानि दीपं दर्शनानि यज्ञाय महागणेशाय महासुरनाय महासुरनाय महाविद्याय महाविद्याय महाभुरंगाय महासुरवाय महासुरंगाय महादिवाय महादिवाय महाजुराय महाजुराय महाआत्माय महाआत्मिकाय सेंटर లో కూర్చోండి ఓం నమః శివాయ. ఎవరు కూడా ముందుకు రావద్దండి. మహామంగళానికి దగ్గరికి వస్తుంది. దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దండి. ఒక్కరు కూడా ముందుకు రావద్దండి. మీ దగ్గరికి వస్తుంది మహామంగళాన్ని చూసుకొని కూర్చోండి. ఎవరు కూడా రావద్దండి. అడుగు కూడా ముందుకు ఎక్కండి. దయచేసి ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండాలన్నా చూసుకోవద్దండి. ఎవరు కూడా ఎక్కడికి వస్తుంది ఎవరు ముగ్గురు కావద్దండి. కూడా ఆ పక్కనికి ముక్కోవద్దండి. దయచేసి అంతా త్వరగా ఎవరు కూడా ఇచ్చేయండి. మీరు ఆపకపోతే ఫస్ట్ కాంపిటీషన్ చేసుకుంటారు కాబట్టి అది అపచారం. Gracias.
అయ్యో మంచి బాధ బయట ఓం నమః శివాయ. అమ్మ దయచేసి అడ్డం నిలబడండి అమ్మా. నిలబడినారు, అడ్డం నిలబడండి. స్వామి దృష్టి మన మీద పడకూడదు. ఎదురుగా ఉంటే ఆయన దృష్టి మన మీద పడితే మనకి మామూలు మన ప్రసాదం అంతా మాకు పొద్దున్నే చెప్తున్నాడు సారు క్లాస్ సార్ పొద్దున్నే రాండి అని. स्वाहा अगणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः इष्टिष्टो मूर्तोलैते मम गोत्रोद्भव దీపాలు లేదు దీపాలు అక్కడ పెట్టుకోండి ఆ పక్క పెట్టు ఈ పక్క పెట్టకూడదు సోమవారం కడిగి ఎంత ఇది కట్టినట్టారు వాళ్ళ కొత్తగా అంతా తీసేసి చెప్పండి రాత్రి వచ్చేయండి ప్రసాద సాంత ప్రసాదం అది గుర్తుపెట్టుకో మళ్ళీ పంపిప్ప. ఓం నమః శివాయ. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే శివుని దర్శనానికి వేలాది మందిగా తరలి వచ్చిన శుభదినము. ఈ శివాలయానికి ఒక పూర్వ చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ గుడి స్థాపితమైంది. అప్పుడు ఉత్తరోత్తర జరుగుతా ఈ దేవాలయం ఏమైందంటే
భిన్నమైపోయినది. భిన్నమైపోయిన తర్వాత దాదాపుగా 1992-93 సంవత్సరంలో దీన్నంతా మళ్ళా శుద్ధి చేసుకొని భక్తులందరికీ అనుకూలంగా చేసుకొని దీనికంతా చేసి శుద్ధి చేసి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినాం. తర్వాత చిన్నగా గుడి మాదిరి కట్టుకొని శివాలయంలో పూజ జరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఈ దేవాలయానికి పునర్నిర్మాణం ఇచ్చి 2002లో దీన్ని మళ్ళా ప్రతిష్ఠ చేసినాం స్వామిని. ఇది మనము స్థాపించిన పేరు కాదు, ఇది సహస్ర సిద్ధిరామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది అలనాడు కృష్ణదేవరాయల కాలంలోనే ఈ గుడికి ఒక పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 గుళ్ళు స్థాపించాలంట ఆయన. ఈ పొద్దు ఆ గుడిలో ఇది కూడా మనకు ఒక గుడి, ఆ రోజు స్థాపించిన గుడిలో. అక్కడి నుంచి 2002లో స్థాపితమైన తర్వాత దినదినాభివృద్ధి చెందుకుంటూ కమిటీ వాళ్ళ ఆదరణతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడికి ప్రతిరోజు మనము నిత్య దీప నైవేద్యాలతో వెలిగించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఒక విశేషం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏమి కోరుకుంటారో కోరుకున్న 41 రోజుల్లోనే వాళ్లకు కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఒక ఉద్యోగాలు కావచ్చు, తర్వాత వచ్చేసి పిల్లలు కాకపోతే పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సాఫ్ట్వేర్లో ఇక్కడికి వచ్చి ముక్కొని పోయి అన్నా మాకు ఈరోజు నెరవేరింది అనేది. ఒక ఇద్దరికైతే MBBS సెట్ ఫ్రీ సీట్లు కొట్టారు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటే. ఇక్కడ ప్రతి ప్రదోష కాలాలు 2 వస్తాయి చతుర్థతికి. 2 ప్రదోష కాలాలలో విచిత్రంగా ఆయనకు ఏమైందంటే నందికి ఆ రోజు ఎవరైతే తాకి ఆయనను దర్శనం చేసుకుంటారో వాళ్ళ పూర్వజన్మ పాపాలన్నీ పోయి ఈ పొద్దు ధన్యులైతా ఉన్నారు. తర్వాత వచ్చేసి సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థికి వచ్చేసి మేము ఇక్కడ గణపతికి హోమం చేస్తాం. ఈ హోమం కూడా ఏం చేసినామంటే కేవలం 1000 రూపాయలతోనే దంపతులు కూర్చోబెడుతున్నాం మేము. ఎందుకంటే అందరూ కూడా భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న కమిటీ వాళ్ళ నిర్ణయం తీసుకొని 1000 రూపాయలు కట్టి కేవలం 5 మంది దంపతులు కూర్చోబెడతాం. ఎందుకంటే ఎక్కువ జనాలకు ఇబ్బంది కాబట్టి. అట్లా వాళ్ళకు మేము స్వామికి హోమం చేపిస్తున్నాం. తదుపరి ఏం చేస్తున్నాము, వాళ్ళందరితో కూడా స్వామికి అభిషేకం చేపిస్తాం గణపతి హోమం. తర్వాత మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందర వస్తుంది. మాస శివరాత్రి కూడా అంతే 1000 రూపాయలు కూర్చోబెట్టి దంపతులకు మృత్యుంజయ హోమం చేస్తున్నాం. ఈ మృత్యుంజయ హోమం అనేది సామాన్యంగా శివాలయంలో అందరూ చేయడం లేదు. మేము ఎందుకంటే భక్తులు మనకు ప్రతి ఒక్కరు కూడా కావాలనే ఒక అడుగుతా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఈరోజు గుడికి ప్రతిరోజు నిత్యము అభిషేకాలు నిత్య నైవేద్యాలతో ఈరోజు స్వామిని ఈరోజు కొలుస్తూ ఉన్నాము. తర్వాత ప్రత్యేకం ఏమంటే ఈరోజు కార్తీక మాసం. కార్తీక మాసంలో 30 రోజులకు కలిపి మేము ఇంత అమౌంట్ని తీసుకొని వాళ్ళకి 30 రోజులు తీర్థ ప్రసాదము ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు తీర్థ ప్రసాదం అందజేస్తాం. తర్వాత కార్తీక పౌర్ణమికి నిన్న అశేషమైన జనాలు. ఒక ముఖ్యంగా ఏమంటే ఆ రోజు మంచు కొండల్లో స్వామిని చూపించినాం. ఆయనకు వెండి కొండల్లో దిగి వచ్చినాడా ఈ పొద్దు స్వామి అనే రీతిలో చూస్తుంటే ఆ స్వామికి మహాస్పందన దేవుడికి ఇంత స్పందన ఎలా వచ్చిందంటే అందరి భక్తుల సహకారము, వీటికి వచ్చిన సేవాభావంతో పనిచేసే వాళ్ళ యొక్క ఆదరణ, తర్వాత అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తులకు కమిటీ వాళ్లకు వీటికి వచ్చిన అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవస్థానం తరపున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు చాలా శుభదినము. కార్తీక మాసం 3వ శుక్రవారం పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలోని ఈ సహస్ర సిద్ధరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చనాలు, తర్వాత పంచామృతాభిషేకాలు చాలా చక్కగా జరిగినాయి. భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మనోవంచ ఫలసిద్ధిరస్తని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ఆస్వాదించడం జరిగింది. చాలా మంది భక్తులందరూ కూడా వేచి ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు కార్తీక సోమవారాన్ని దీపాలంకరణ చేస్తూ ముసుగు దీపాలు, తర్వాత కోటి దీపోత్సవం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషకరం. ఆ దేవుడు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మనోవాంఛ ఫలసిద్ధిరస్తని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇక్కడ మేము గాంధీనగర్లో శివాలయం మందు మేము ప్రతిరోజు నిత్యం ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా వచ్చేసి నెలసరి అమౌంట్ కొని తీసుకొని ప్రతిరోజు కూడా పూజా పునస్కారములు కూడా చాలా బాగా చేస్తున్నారు. దాంతోపాటు ఎవ్రీ మంత్ మాస శివరాత్రి అనగా 2 సార్లు వస్తుంది, దాన్ని కూడా బాగా పూజ చేస్తున్నారు. దానితో పాటు సంకటహర చతుర్థి కూడా గణపతికి చాలా వేల విశేషంతో మంచి పూజలు, హోమాలు, మరి అతి తక్కువ ఖర్చుతో కూడా ప్రతి ఒక్కరిని కూడా బాగా మాట్లాడిస్తూ నిత్యము వాళ్ళు మాకు చాలా బాగా చేస్తున్నారు. అంటే అట్లనే కాదు, అంటే శివాలయం ముందు కూడా ప్రతినిత్యము కూడా పూజల పునస్కారాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. దానికి మేము చాలా సంతోషిస్తాము. ముఖ్యంగా కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. ఓం నమః శివాయ. శివాయ.
ధర్మవరం గాంధీనగర్ వెలిసి ఉన్న శ్రీ సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి గుడికి మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో భక్తాదులకు కానీ అవకాశాలు కల్పించడంలో కమిటీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానీ దేవునికి అలంకరణ విషయంలో కానీ రాజీ పడుకోకుండా వాళ్ళు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మాకు కూడా చాలా సంతోషమైంది. ఇక్కడికి వచ్చి ముక్కున్న తర్వాత మన కోరికలు కూడా నెరవేరుతున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా కమిటీ వాళ్ళు చేయగలుగుతున్నారు. దానికి మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. ఇది చాలా పురాతనమైనది. కోనేటి బావి ఉంది, సత్రం పడిపోయింది. సాధులు సన్యాసులు అందరూ కూడా ఈ శివుని దగ్గర నమ్ముకొని అట్లే ఉన్నారు, పంగాకు రాకుండా. అటువంటిది ఈరోజు ఈ వెలుగులోకి తెచ్చిన ప్రజలంతా కలిసి ఊరికి మంచి సెంటర్లో ఉంది, దగ్గరలో ఉంది. బాగా అందరూ భక్తులు కూడా బాగా సౌకర్యంగా శివాలయానికి అందరూ విరాళాలు అంతా మంచిగా బాగా చూస్తాం. గాంధీనగరం అనేది ఒక గుర్తింపు.